అలసిన వాణిని ఊరడించు మాటలు. సహోదరుడు భక్తుసింగ్ గారి యొక్క పరిచర్య నుండి అనుదిన ధ్యానములు. ఈ దిన భాగము డిసెంబర్ 22 చదువుచున్నాను. చనిపోయిన వాడు పాప విముక్తుడు. రోమాపత్రిక 6వ అధ్యాయము 7వ వచనము. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిల్వ దృశ్యమును చూచుటకు నేర్చుకొనుము. మేము యేసును చూడగోరుచున్నామని గ్రీసు దేశస్థులు అడిగిరి. మన ప్రభువు, నా ప్రియ స్నేహితులారా, మీరు నన్ను చూడగోరుచున్నారా? అయితే మొట్టమొదటిగా గోధుమ గింజ ఏ విధముగా భూమిలో పడి చనిపోవునో ఆ విధముగానే నా మరణములో పాలివారుగా ఉండుడి అని చెప్పాను. ఏ మానవుడును తనను తాను రక్షించుకొనలేడు. అతడు ఎన్నో ఉపవాసములు చేయవచ్చును, ఏడవవచ్చును, దీర్ఘ ప్రార్థనలు చేయవచ్చును, లేదా కష్టములు పడవచ్చును. అయినను తనను తాను రక్షించుకొనలేడు. ఆయన యందు విశ్వాసముంచుట ద్వారానే యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణములో పాలివారు కాగలరు. ఉదాహరణకు, కొంతమందికి చాలా సంవత్సరముల నుండి పొగ త్రాగు అలవాటు ఉండవచ్చును. రేపటి నుండి నేను పొగ త్రాగను అని ప్రమాణం చేసి 1 వారం అయిన తర్వాత రహస్యముగా పొగ త్రాగుట ఆరంభించుదురు. వారు అట్టి అలవాటుకు బానిసలుగా అగుదురు. వారు ప్రయాసపడెదరు గాని ఏమాత్రము వారికి నెమ్మది ఉండదు. కాని మనము శిలువ దృశ్యమును అర్థం చేసుకున్నప్పుడు ప్రతి పాపదోషము ఒక క్షణములో మాయమగును. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ శక్తి ద్వారా పాపంపై విజయము కలుగును. మనము ఎడతెగక శిలువను చూచిన కొలది మన యేసు ప్రభువును పోలియుందుము. ఉదాహరణకు, వివాహమైన వారిని తీసుకొనుము. వివాహమునకు ముందు వారు బాహ్య రూపమునకు ప్రాధాన్యతను ఇచ్చెదరు గాని వివాహానంతరము అంతరంగ సుగుణముల విషయమై పట్టింపు కలిగిందురు. వారు ఒకరిలోనొకరు నూతన సుగుణములను చూచెదురు. చాలా సంవత్సరముల తరువాత వారు సహోదర సహోదరుల వలె ఉందురు. కాని వివాహమునకు మునుపు వారిలో చాలా భేదము గలదు. అది కేవలము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జీవం మనలోనికి వచ్చినప్పుడు అలాగున ఉండును. శిలువ కార్యము మనలో జరిగిన కొలది మనము ఆయన వలె ఉందుము. మీరు అద్భుతములు, స్వప్నములు చూడవచ్చును గాని శిలువ చెంతకు వచ్చి విశ్వాసము ద్వారా ఆయనను తెలుసుకొని ఆయన నీ కొరకు చేసినదంతయు ప్రకటించే వరకు ప్రభువును మీరు చూడలేరు. అప్పుడు మీరు ఎల్లప్పుడూ, ప్రతిదినము, ప్రతి చోట ఆయనను, ఆయన పరలోక మహిమను చూచెదరు. ఆహా, ఎంత సంతోషము! ఆయన శిలువను చూచుటకు నేర్చుకొని ఆయన వలె ఉండు ఈ అనుభవము ఒకవేళ నీకు లేని ఎడల వచ్చి నేడే పొందుము. ముగింపు మాటలు. నేటి దినవాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఆమెన్. దైవజనుడు భక్సింగ్ గారి యొక్క వర్తమానములు, అందులో దైవ మర్మములు, అలసిన వాణిని ఊరడించు మాటలు పుస్తకములు మీ కొరకై ఈ ఛానల్లో అందుబాటులో ఉంచాము.